హలో అండి, తమిళనాడులోని అంబూర్ స్టైల్లో చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ మా ఆవిడ ఏ విధంగా చేస్తుందో ఈ వ్లాగ్ లో చూపిస్తాను. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. క్లీన్ చేసుకున్న చికెన్ లోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు బాగా మ్యారినేట్ అవ్వాలండి ఈ మసాలాలో. ముక్కలకు మసాలాలు ఎంత బాగా పడితే బిర్యానీ ఫ్లేవర్ అంత బాగుంటుందండి. బిర్యానీలో వేస్తున్న మసాలాలు చాలా లైట్ గా ఉండడం వల్ల బిర్యానీ అయితే హెవీగా అనిపించదండి. ఈజీగా ఎంతైనా తినేయచ్చు మనము. మ్యారినేట్ చేసిన చికెన్ ని అట్లీస్ట్ 30 minutes ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ పాట్లోకి ఆయిల్ వేసుకుని యాలకులు, పట్టా, లవంగం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను కూడా వేసి చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని అందులో ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ని వేసుకుని సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని 20 minutes మీడియం ఫ్లేమ్ లో కుక్ చేస్తే చాలండి. అంబూర్ స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మన ఆంధ్రాలో అయితే దీన్ని చిట్టి ముత్యాల పులావ్ అంటారు. తమిళనాడులో అయితే జీరగ సాంబా బిర్యానీ అంటారు. తమిళనాడులో ఏ హోటల్కి వెళ్ళినా డెఫినెట్ గా చిట్టి ముత్యాలతో చేసిన బిర్యానీ పెడతారండి. బిర్యానీ ఫ్లేవర్ మొత్తం ఈ రైస్ లోనే ఉంటుంది. ఒకసారి బాస్మతి రైస్ తో కాకుండా చిట్టి ముత్యాల రైస్ తో బిర్యానీ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి ఛానల్